హాయ్ హలో విత్ మీ చక్రి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నటి సంజన గల్రాని. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా నటించారు. చేసిన తక్కువ సినిమాలైనా గుర్తుండిపోయే క్యారెక్టర్స్తో మన ముందుకు వచ్చారు. బోల్డ్ క్యారెక్టర్ అయినా సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్లో ఒక ప్రత్యేకతను సృష్టించడం ఆమెకే చెల్లింది. సో ఇటీవల ఒక హార్డ్ ఫేజ్ నుంచి బయటకు వచ్చారు సంజన. స్ట్రాంగ్గా ఉన్నానంటున్నారు. మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్తో మన ముందుకు రాబోతూ ఉన్నారు. సో లెట్స్ టాక్ టు సంజన. హాయ్ సంజన, హౌ ఆర్ యూ? గుడ్ చక్రి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ వైల్ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఇలా కూర్చొని మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది. ఇలా కూర్చొని మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. కానీ ఫైనల్గా ఇమ్మీడియట్లీ ఇంత తొందరగా పాండమిక్ అయిన వెంటనే ఒక మంచి ప్రాజెక్ట్తో మీ అందరి ముందు వచ్చాను. హైదరాబాద్లో బ్రహ్మాండంగా షూటింగ్ నడుస్తుంది. ఇంత తొందరగా ఇంత పెద్ద వేవ్ ఆఫ్ కరోనా నుంచి బయటకు వస్తాము ఒక కంట్రీ కానీ నేను అనుకోలేదు. మనలో ఎవరూ అనుకోలేదు. సో అప్పటికి అనిపించింది 6-7 months లాక్డౌనే అని. 2 monthsలో లాక్డౌన్ ఫినిష్ అయింది. సో ఐమ్ హ్యాపీ టు బీ బ్యాక్ ఇన్ హైదరాబాద్. సో ఏంటి కొత్త ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, చేతిలో ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తున్నారు? రైట్ నౌ ఆహా అప్లికేషన్లో షిట్ హ్యాపెన్స్ అని ఒక వెబ్ సిరీస్ ఆన్ ఎయిర్ ఉంది. ఆల్రెడీ చాలామంది చూశారు. హర్ష వైవాతో 3 boysతో అది చేశాను. ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ కామికల్ ప్రాజెక్ట్. అది కాకుండా ఐ హ్యావ్ 2 projects ఇన్ ద రిలీజ్ ఇన్ తమిళ్. వన్ ఆఫ్ ఇట్ ఇస్ టైటిల్ పోడా ముండం అని, అండ్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి ఐవర్ అని వెబ్ సిరీసు. ఐవర్ అనే ప్రాజెక్టు సోనీ లివ్ అప్లికేషన్లో రాకపోతుంది. మరి కన్నడలో ఐ హ్యావ్ 2 releases విచ్ ఇస్ టైటిల్ మత్తే మత్తే మరియు ముత్తుకుమార. మీరు ఎట్లాంటి ప్లాన్ బితో వచ్చారు వచ్చినప్పుడు? అండ్ నేను యాక్చువల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా వచ్చిన ముందు ఐ డిడ్ 100 ads అట్లీస్ట్. అవును. It may be CMR, your sari ad. Fast Track. Yeah, Fast Track cooling glass ad with John Abraham. I did many ads. And I have been in a long-term relationship with somebody I love, whom I got married right now. We are together from 15 years. So that's the advantage girls have. Girls hit కాలేదంటే అదే పెళ్లి చేసుకోవచ్చు. మేము పెళ్లి చేసుకోవచ్చు. నా హస్బెండ్ నాకు చూసుకుంటారు. I had that cushioning. And he also always told me అబ్బాయిలకి ఆ ఛాన్స్ లేదు. అబ్బాయిలకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు బి మోర్ స్మార్ట్. మీ అంటే బిగినింగ్ నుంచి మీకు గైడెన్స్ అనేది అంటే ఇండస్ట్రీలో ఎవరు లేరు మీకు. అందుకే ఇన్ని డబ్బా మూవీస్ కూడా చేసింది కదా. ఏంటి ఆ డబ్బా మూవీస్? అయ్యో ఎందుకు అండి, వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఎన్ని డబ్బా మూవీస్ చేయలేదు. ఫస్ట్ మూవీ చూస్తే ఇది ఏం చెప్పారబ్బా, ఏం నరేషన్ ఇచ్చాడు. ఆహాహాహా, అది కొట్టారు నరేషన్. ఈ మూవీ ఆ నరేషన్ ఇచ్చింది ఛే అని అనుకున్నాను సినిమా చూసిన కళ్ళలో రక్తం వస్తుంది. ఎక్కడ దొరికిపోయావే అని, వాట్ హెల్ ఇస్ దిస్ అని ఐ హావ్ ఫెల్ట్. సో ఇట్ హ్యాపెన్స్. ఫస్ట్ మూవీ మర్డర్ రీమేక్ కన్నడలో. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సంజన అంటే ముక్కుసూటిగా ఉన్నట్టుగా చెప్పే పర్సన్ గా మేము చూస్తూ ఉంటాం. ఇండస్ట్రీలో స్ట్రాటజికల్ గా ఉండడం చాలా అవసరం. యు నో దట్ రైట్? ఐ మీన్ మేబీ రియలైజ్ అయ్యి ఉండొచ్చు. ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా అట్లా ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల? ఐ థింక్ సో. అంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చచ్చిపోయే టైము, నేను తన డెత్ కాదు చంపారు అని చాలా ఛానల్స్లో కూర్చుని నేను మాట్లాడాను. దానివల్ల చాలా అనుభవించాను కూడా. రీసెంట్గా కూడా ఒక చాలా హార్డ్ ఫేస్ ని. ఆ హార్డ్ ఫేస్ అయింది ఎక్కడో ఒకటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా దీనికి లింక్ ఉంది. ఓకే, అది ఇది లింక్ అయ్యి ఉంది. అవును, ఎందుకు మాట్లాడుతుంది. అండ్ ఒక ఆర్టిస్ట్ చచ్చిపోయారు, చంపేశారు అని ఒక ఇందులో తను ఎందుకు అనిపిస్తుంది. నేను ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నేను చేశాను. డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ఇట్స్ కంప్లీట్లీ లింక్డ్. సో అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు ఇన్నోసెంట్ అంటున్నారు కానీ ఎందుకు మిమ్మల్ని బద్నాం చేయాలి? ఇన్నోసెంట్ అంటున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. ఫైన్, యా, ఐ అగ్రీ విత్ దట్. బట్ ఎందుకు అంటే మిమ్మల్ని ఎందుకు అక్కడ ఇరికించాల్సి వచ్చింది? ఎందుకు అంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి ఎందుకు? నాకు ఇంకా తెలీదు. సో ఇక్కడ ఒకటి ఉందండి, ఎవరు ఎక్కువ మాట్లాడతారో లేకపోతే ఎవరు ఎక్కువ కనిపిస్తారో, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒకటి దెబ్బ వస్తుంది. సో నాకు దెబ్బ వచ్చింది, దానికని బయట వచ్చాను. ఇప్పుడు ఉన్నాను ఆల్రెడీ షూటింగ్లో. ఐఎమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై కెరియర్, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మనీశంకర్, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దీని నుంచి ఏం నేర్చుకున్నారు? వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్? ఫ్రెండ్స్ అనేది మనకి అనవసరం. ఒక ఆర్టిస్ట్గా యూ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్స్ అండి. బికాస్ ఇవాళ లా ఎట్లా ఉందంటే, నేను తప్పు చేయలేదంటే కూడా, మీరు తప్పు చేయలేదంటే కూడా నేను మీ ఫ్రెండ్, మీరు ఎవరు ఫ్రెండ్.
బట్ మేమిద్దరు రెగ్యులర్గా మాట్లాడుతుంటాం, మీరు ఆ ఫ్రెండ్తో రెగ్యులర్గా మాట్లాడుతుంటారు, రైట్? ఆ ఫ్రెండ్ తప్పు చేశారు అనుకోరండి, తన ఫోన్లో ఎవరున్నారు? మీరు. మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్తారు. మీ ఫోన్లో ఎవరున్నారు? నేనెవరు? సెలబ్రిటీ. పండగ, నన్ను తీసుకెళ్తారు. ఎవరికి పండగ? అందరికీ పండగ. తీసుకెళ్లే వాళ్ళకి పండగ, దొరికిపోయే వాళ్ళకి చాలా చాలా డిఫికల్టీస్, టార్గెట్ చేసే వాళ్ళకి పండగ, సెలబ్రిటీ దొరికిపోయింది అని. పర్క్స్ ఉంటాయి, ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి బీయింగ్ ఏ సెలబ్రిటీ. 100%. ఇట్స్ ఎ 2-sided sword అండి. సో నా తప్పేంటి? నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, నా తప్పు. ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. నో, నేను ఒక మనిషి కూడా కదా, ఫ్రెండ్స్ ఉండడం సహజం కదా. కానీ యాజ్ అ సెలబ్రిటీ మీరు చూసారా, టాప్ 1 స్టార్స్ దగ్గర, టాప్ 1 స్టార్స్తో ఎవరైనా ఫ్రెండ్స్ ట్రావెల్ అవుతారా? అబ్జర్వ్ చేశారా? అవుతారా? ట్రావెల్ అవుతారా? కనపడరు కదా. వాళ్ళైంది, వాళ్ళ ఫ్యామిలీ అయింది, కనీసం మొబైల్ కూడా వాడరు చాలామంది. వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటండి ఇండస్ట్రీలో ఎవరికి తెలీదు, ఇంక్లూడింగ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్, బిగ్గెస్ట్ డైరెక్టర్స్. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు ఏదైనా కన్వే చేయాలంటే. సో అంత రిజర్వ్గా ఎందుకు ఉంటారు ఆర్టిస్టు, సెలబ్రిటీసు? నాకు ఇప్పుడు అర్థమైంది. మేబీ మీరు అంత డౌన్ టు ఎర్త్ ఉండడం వల్ల, ఎక్కువగా మింగిల్ అవ్వడం వల్ల ఇబ్బందులు వచ్చినాయి. 100% దానివల్లే వచ్చింది. ప్లస్ నేనేమంటే, ఎవరైనా నాకు అక్క అని పిలిస్తే నేను మనస్ఫూర్తిగా తన్ని తమ్ముడిని అనుకుంటాను. ఫ్రెండ్స్ అనేది ఉండకూడదు. ఫ్రెండ్స్ అసలు ఉండకూడదండి. కానీ చాలా మంది ఫ్రెండ్స్ చాలా అవసరం అని అంటారు. లేదండి, ఫ్యామిలీ చాలు. మేము చచ్చినప్పుడు ఎంతమంది మమ్మల్ని భుజం మీద తీసుకెళ్తారు? ఎంతమంది? 4 మంది ఉంటే చాలు. 4 మంది. అది 4 మంది కాదు, నా ఫ్యామిలీలో 40 మంది ఉన్నారు, నాకు చాలు. సో ఆ హార్డ్ ఫేజ్ లో మీకు బాగా సపోర్ట్ చేసి మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? నా ఫ్యామిలీనే. జెన్యున్ గా నించుకునేది నా ఫ్యామిలీనే. అండ్ వాళ్ళకు కూడా చాలా మోరల్ గా ఇబ్బంది పడి ఉంటారు, చాలా హ్యూమిలియేషన్, ఇన్సల్ట్. అండ్ దేనికి హ్యూమిలియేషన్, దేనికి ఇన్సల్ట్? అసలు మనకి సంబంధమే లేని విషయాలకి సెలబ్రిటీగా చాలా సఫర్ అయ్యాను, చాలా అండ్ ఒక మనిషికి పెయిన్ అని ఏంటి అని చాలా దగ్గర నుంచి చూశాను. పెయిన్ అనేది ఏంటి అని ఎంత దగ్గర నుంచి ఎన్కౌంటర్ చేశానంటే, ఐ థింక్ ఒక భుజం మీద మౌంటైన్ తీసుకుని వెళ్ళాను. బట్ ఐ థింక్ గాడ్ ఈస్ గ్రేట్, అండ్ మంచి జనాలతో ఫైనలీ మంచిదే అవుతుందండి. సో ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇంకా ఇవాళకి కూడా 60-70% ఆర్టిస్టులు ఇంట్లోనే కూర్చున్నారు పాండమిక్ 2 తర్వాత. ఆల్రెడీ సెట్స్కి రిటర్న్ వచ్చాను. మణిశంకర్ లాంటి అద్భుతమైన టీంతో షూటింగ్ చేస్తున్నాను హైదరాబాద్లో అంటే, అండ్ మిగిలిన 3-4 ప్రాజెక్ట్స్ కూడా రిలీజ్లో రెడీగా ఉన్నాయంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీకు ఆ 3 months హార్డ్ ఫేస్ని ఒక అమ్మాయిగా ఎలా డీల్ చేశారు? ప్రేయర్ చేశాను, డే నైట్ ప్రేయర్ చేశాను, నమాజ్ చేశాను, వేరే దేవుడిని కూర్చొని ప్రేయర్ చేశాను, జీసస్ని కూడా ప్రే చేశాను. నేను స్కూల్లో చదివింది ఒక క్రిస్టియన్ స్కూల్లో, సో ఐ నో ఆల్ క్రిస్టియన్ ప్రేయర్స్. నేను పెళ్ళి అయింది ఒక ముస్లిం పర్సన్ని, సో నాకు కంప్లీట్గా నమాజ్ చదవడం వచ్చు. నేను వచ్చింది ఒక హిందూ ఫ్యామిలీ నుంచి, అండ్ ఐఎమ్ యోగి. సో నేను ఫుల్గా భగవద్గీత చదువున్నాను, అండ్ ఐ నో ఆల్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్స్ దట్ వీ హ్యావ్ టు డూ టువర్డ్స్ లార్డ్ కృష్ణ, అండ్ ఐఎమ్ కృష్ణ భక్తుడి. సో అన్ని రకాల ప్రేయర్స్ చేశాను, డే అండ్ నైట్ ప్రేయర్స్ చేశాను. బేసిక్గా సినిమాల్లో చూస్తుంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ని పర్సనల్గా ఫేస్ చేయడం. అండ్ దాని తర్వాత మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది? అంటే హౌ డిడ్ యూ బికమ్, అంటే ఎలా మారారు? అన్ని చెత్త జనాల్ని జీవితం నుంచి తీసేశాను. I'm with the best people of my life right now. I'm with the real people of my life right now. And ఇంత పెయిన్ అనుభవించాను కాబట్టి ఆ పాండమిక్లో ఐ డెడికేటెడ్ మై లైఫ్, అండ్ నాకు ఉండేదే ఒక 2-3 hours ఫ్రీ టైం. యాక్చువల్లీ నా ఫ్యామిలీలో చాలా కంప్లైంట్స్ ఇస్తారండి, వాళ్ళు కూడా ఈదు మేము షూట్ చేస్తున్నాము, నేను ఇంట్లో లేను. సో నా ఫ్యామిలీలో చాలా కంప్లైంట్ చేస్తారు, టైం ఇవ్వట్లేదని. ఇంకా జనాల్ని సర్వ్ చేయాలని నాకు మనసు అయిపోయింది. ఎందుకంటే ఒక మనిషి ఎట్లా పెయిన్ అనుభవిస్తారు, ప్రతి ఒక్క లెవెల్కి వేరే వేరే రకాలుగా పెయిన్ అనుభవిస్తారు చక్రి గారు. సో పువర్ పర్సన్ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ ఫుడ్ టు ఈట్, కానీ ఐ డెడికేటెడ్ ద ఎంటైర్ లాక్డౌన్ టు సర్వ్ ద పువర్. అండ్ ఆల్సో కన్నడ ఇండస్ట్రీ టెక్నీషియన్స్కి రేషన్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. నాకు గ్రాండ్గా పెళ్లి చేసుకునే ఒక అవకాశం దొరకలేదు, బికాస్
లాక్డౌన్ 1లో నేను పెళ్ళి అయ్యాను. ఇంకా మేము ఈ పెళ్లి కూడా కాంట్రవర్షియల్ అయింది ఎందుకని అంటే మీరు ముస్లిం కింద కన్వర్ట్ అయిపోయారు అనేది ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపం ఏంటది? ముస్లింగా కన్వర్ట్ అవడం అది ఆరోపమా? ఆరోపణ అంటే ఐ మీన్ సంబడి టోల్డ్ దట్ ఈ No, I got అమ్మాయి married బలవంతంగా కన్వర్ట్ చేశారు అనేది. లేదండి, ఏమంటే ఎవరైనా పడితే వాళ్ళ మీద ఇంకా 1000 దెబ్బలు ఎట్లా పడాలి అని సమాజం వస్తుంది. అది నాతో అయింది. ఆ 1000 జనాలు, ఆ 1000 దెబ్బలు పెట్టేవాళ్ళు ఒక్కరు కూడా ఇప్పుడు కనిపించట్లేదు. అందరూ దాచుకున్నారు. బికాస్ వాట్ ఎవర్ దే డిడ్ ఇస్ ఇల్లీగల్. నాకు రిప్లై ఇవ్వలేకుండే యాక్సెస్ లేదు అప్పుడు 2-3 months. నాకు యాక్సెస్ లేదు, బయట ఏం జరుగుతుందో కూడా తెలీదు. అండ్ అప్పుడు ఆ టైంని వాళ్ళు గోల్డెన్ పీరియడ్ గా వాడుకొని ఏమేమో నాన్ సెన్స్ ఆరోపాలు ఎందుకు ఇంతమంది శత్రువులు ఎందుకు ఉన్నారు మీకు? లేదండి, సమాజంలో లేడీస్ పడితే అట్లే అవుతుంది. కానీ నేను సెలబ్రిటీ కాబట్టి అందరికీ కనిపిస్తుంది, మిగతా వాళ్ళది మీకు తెలీదు, ఇంతే. బట్ ఇట్స్ ఓకే అండి, దేవుడున్నాడు, మన హార్డ్ వర్క్ మనకి ఉంది, నా మంచి పేరు నాకుంది. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి తెలుసు ఇది కష్టపడే అమ్మాయి. అండ్ మీరు చెప్పినట్టు నాకు ఏది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పోక్రీ లాగా లేకపోతే మగధీరా లాగా ఒక పెద్ద హిట్ ఏం రాలేదు. సో మీరు అనుకోవచ్చు దట్ నా ఎంత డెడికేటెడ్గా ఒక ఆర్టిస్ట్ ఉంటాను నేను, నాకు స్టిల్ వర్క్ వస్తుంది అంటే దట్స్ బికాస్ ఆఫ్ మై గుడ్ బిహేవియర్. అదే అంటే ఆ ఫేజ్ తర్వాత కూడా ఇన్ని ఆఫర్స్ తోటి హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్క్ తోటి మీరు ఉన్నారు అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్? లైక్ మీరు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో బయటకు వెళ్తే ఒక భయం ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ దాట్. భయం అయితే ఉంటుంది కానీ నా పరివారం నాతో ఉంది కదా, ఇట్స్ ఐ ఓపెనర్ అండి. నేను ఇండస్ట్రీ గురించి, హౌ డిడ్ దే రిసీవ్ యూ? ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కదా, ఇది ఎప్పుడూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. షూటింగ్కి కరెక్ట్ టైంకి వస్తుంది, షూటింగ్ నుంచి కరెక్ట్ టైం వెళ్ళిపోతుంది. డౌన్ టు ఎర్త్గా ఉండి ఒక ఆర్టిస్టు, చాలా ఈజీగా వర్కింగ్ ఒక ఆర్టిస్టు, చాలా సినిమా తప్ప నాకు వేరే ఏం ఇంట్రెస్టే ఉండదు రియల్ లైఫ్లో. ఇప్పుడు బికాస్ ఐ వాంట్ టు సర్వ్ ద పీపుల్ ఐఎమ్ వెరీ యాక్టివ్. ఈ పార్టీలు పబ్లు అంటే సాధారణంగా వీకెండ్ పార్టీస్ అవి ఉంటాయి కదా, హ్యాపెనింగ్ కదా అది. నో, ఫర్ మీ ఐఎమ్ నాట్ అ పార్టీ పర్సన్. నేను ఒక పార్టీ కూడా వెళ్తే నేను ఎప్పుడు వెళ్తానంటే, టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్ వెళ్ళాము అనుకోండి, దాని తర్వాత ఒక చిన్న గెట్ టుగెదర్ ఉంటుంది, ఆల్ ఆర్టిస్ట్ విల్ కమ్, సహజం కదా. సో అట్లాంటి ఒక ఫంక్షన్కి నేను వెళ్తాను, ఇన్ఫార్మల్కి నేను వెళ్ళనండి. మీరు ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇండస్ట్రీ డ్రగ్ అనగానే ఒక న్యూస్ వచ్చేస్తుంది, డ్రగ్ అండ్ ఇండస్ట్రీ అనగానే లింక్ అయిపోతూ వస్తూ ఉంటుంది. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి, దేర్ ఇస్ నో ప్రూఫ్, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ నాన్సెన్స్. అండ్ అంటే నేను ఇన్ జనరల్ అడుగుతున్నాను. నో, ఏ ఒక తెలిసిన ఆర్టిస్టు వాళ్ళకి తల ఉండదా? They'll go and get involved in such parties. There's no evidence, there's no proof. Just because in the film industry people are known names, వాళ్ళకి లాగేస్తారు. ఇప్పుడు మేము ఎక్కడో ఒక రెస్టారెంట్కి వెళ్తాము, 100-150 పీపుల్ ఉంటారు. అందరు 100-150 పీపుల్ వాళ్ళ జేబులో ఏం తీసుకొస్తారు మనకు తెలుస్తుందా? మనకి 100-150 పీపుల్ అందరూ తెలుస్తారా? తెలీదు. ఎక్కడో ఒక కార్నర్లో ఒక సెలబ్రిటీ కూర్చునింది, అక్కడ ఏదో ఒక గొడవ అయింది, సెలబ్రిటీ వెళ్ళిపోయింది, నెక్స్ట్ డే ఎవరి పేరు వస్తుంది? సెలబ్రిటీ ఉంటుంది, సెలబ్రిటీ పేరు వస్తుంది. పాపం తను గొడవలో ఇన్వాల్వ్ కాకపోతే ఎందుకు వస్తుంది? నో, అంటే అక్కడ ఆ జాగంలో ఆ సెలబ్రిటీ ఉండేది, ఆ సెలబ్రిటీ ఉండేది, ఆ సెలబ్రిటీ ఉండేది, ఆ సెలబ్రిటీ ఉండేది, ఆ సెలబ్రిటీ ఉండేది. ఏమీ సాక్షి లేకుండా, ఏమీ ఒక ప్రూఫ్ లేకుండా అసలు కర్ణాటక మీడియా అయితే పండుగానే చేసేసింది. మీడియా ఏమన్నా లేనిది చూపించిందా? అన్నీ లేనిది వచ్చిందండి, సంబంధమే లేదు. ఇది న్యూస్ చూస్తుంటే ఇది నా గురించి మాట్లాడుతున్నారా? ఈజ్ ఇట్ అబౌట్ మీ? నా పేరే నాది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? అండ్ నాకు రిప్లై చేయడానికి అవకాశం లేదు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ మై ఫోన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో అండ్ ఎవరో ఉంటారండి సాడిస్ట్ లాగా జనాలు. కానీ అదే మీడియా మీరు మంచి చేసినప్పుడు కూడా చూపిస్తారుగా, మీరు సినిమా ఖచ్చితంగా మంచి చేసినప్పుడు చూపిస్తాం. అందుకే తట్టుకున్నాం కదా, వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరండి. బయటకు వచ్చి 10 కేసులు పెడతారు, మీరు నా గురించి ఇది చేశారు, మీరు నా గురించి ఇది చేశారు. దట్స్ వై ఐ ఫర్గివ్డ్. అండ్ నేను బయటకు వచ్చి అదే చెప్పాను, సంజనాని ఎవరని ఎవరికి తెలీదు, సినిమా ఇండస్ట్రీ వల్లే వచ్చింది. మీడియాని ఒక కిరీటం లాగా తీసుకొని పైకి తీసుకెళ్ళింది, ఆడే పడేశారు. సో ఫర్గివ్ ఇట్. పైకి కూడా తీసుకొచ్చింది ఆడే కదా. సో సంజన రియలైజ్ అయిన తర్వాత ఎలా మారిపోయింది? అంటే హౌ డిడ్ యూ చేంజ్? ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ లైక్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఐఎమ్ విత్ ద బెస్ట్ పీపుల్ ఇన్ మై లైఫ్.
అండ్ చాలా తెలివి వచ్చేసింది, చాలా అమాయకంగా ఆలోచిస్తుండే. ముందు అంటే ప్రతి ఒక్కరు చాలా మంచోళ్ళని నేను ఆలోచిస్తుండే. అండ్ మనుష్యులు అంటే మంచితనం ఉండాలండి. దట్స్ వై వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మేము జంతువులు కాదు. కానీ మేము ఆలోచించేలాగా అందరి ఇంటెన్షన్స్ మన వైపు పాజిటివ్గా ఉండదు. జెలిసీస్ ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. నాకు ఇంత జరిగిపోయింది తెలుసా, నాకు ఎవరి మీద ద్వేషం లేదు. అంత ఇబ్బంది పడ్డ తర్వాత కూడా ఎందుకు అలా లేకపోవడానికి కారణం ఏంటి? దేవుడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. ఐ బిలీవ్ అ లాట్ ఇన్ గాడ్. వదిలేశాను. తను ఇది చెప్పాడు, తిన్నది చెప్పింది. నాకు తెలుసు కూడా కొంతమంది ఎవరెవరు ఏమేమి చేశారు అన్నీ తెలుసు. బట్ మీ హస్బెండ్, మీరేమో యాక్టర్, ఆయనేమో డాక్టర్, అండ్ రిలీజియన్ వేరే. ఎలా ఈ పరిచయం ఏంటి? ఇంత లాంగ్ జర్నీ అండ్ ఆఫ్టర్ దిస్ హార్డ్ ఫేజ్ ఆల్సో అర్థం చేసుకుని మీతో ఉన్నారు. తనకి నా గురించి అన్నీ తెలుసు కదా. అంటే నాకు యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే తనే అండి. ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. జనాలకి ఒక హస్బెండ్ అంటే హస్బెండ్గా ఉంటాడు, ఒక లవర్గా ఉంటాడు. నాకు తను ఒక ఫాదర్ లాగా కూడా. హీఈస్ మై మెంటర్ యాక్చువల్లీ. బట్ హీఈస్ ఆల్సో, సి యు నో హౌ డాక్టర్స్ ఆర్, నో దే ఇన్నోసెంట్. వాళ్ళైంది హెల్త్ చూస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, ఓకే బాయ్, అంతలోనే ఉంటారు కదా, అంతలోనే ఉంటారు. సో మనకి ఎవరెవరు నుంచి ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ వల్లే, నా అందరు ఫ్రెండ్స్ తనకు కూడా తెలుసు. సో మేము జొత్తగా ఎలిమినేట్ చేసేసాం. నా వల్లే తను ఎంత సఫర్ అయ్యారంటే ఇట్స్ వెరీ, అంటే నేను పదాలు అక్షరాలు చెప్పలేను నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందని. బట్ నాతోనే ఉన్నారు. అండ్ ఇప్పటి నుంచి కాదు, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 15 years. ఏమన్నారు మీ హస్బెండ్? ఏమన్నారు ఇంటికి రాగానే? వచ్చేసావా చాలా బా అని అన్నారు. మీకు ఇబ్బంది ఉంటుంది కదా, అంటే ఇట్లా జరిగింది, నా వల్ల ఎంబారెస్మెంట్ వచ్చింది అని. నా ఎంబారెస్మెంట్ వదిలేయండి, కానీ ఎంబారెస్మెంట్ వస్తే అంత మెరిటబుల్ గా అంత పాజిటివ్ వర్క్ కూడా చేస్తాము, పాజిటివిటీ కూడా వచ్చేస్తుంది. అండ్ ఎంబారెస్మెంట్ అందరికి వస్తుందండి లైఫ్ ఎప్పుడో ఒకసారి. వాట్స్ బిగ్ డీల్ ఇన్ దాట్? కానీ ఇంత టార్చర్, ఇంత హారాస్మెంట్. సో రిటర్న్ వచ్చేసామంటే ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్. ఆ హారాస్మెంట్ ఫేస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అయిపోయింది. సో అందరూ చాలా ఆనందపడ్డాం. సో ఇప్పుడు అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నప్పుడు వాట్ డూ యూ ఫీల్? ఐ మీన్ దాని తర్వాత, అంత ఆబ్సెన్స్ తర్వాత? I feel very happy అండి. I feel very lucky. I know the real value of family. మనందరికి ఫ్యామిలీ వాల్యూ తెలీదు. ఈడియట్స్ లాగా ఉంటాం. ఇంట్లో ఉంటే ఎవరో నాన్ సెన్స్ జనాలతో ఫోన్లో మాట్లాడుతుంటాము. ఎవరు రారండి. ప్రాబ్లం అవుతే బయటోళ్ళు ఎవ్వరు రారు. అందులో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అసలు రారు. మీకు నిలబడేది మీ ఫ్యామిలీ మాత్రమే. మీతో ఎవరైనా ఉంటే మీ ఫేమ్ వల్లే ఉంటారు, మీ డబ్బు వల్లే ఉంటారు, మీతో ఉండే ఫెసిలిటీస్ వల్లే ఉంటారు. ఒక 100 రూపీస్ అడగండి మీ ఫ్రెండ్కి, ఫస్ట్ టైం ఇస్తారు. సెకండ్ టైం 100 రూపీస్ అడగండి, ఇస్తారా? ఇవ్వరు. ఫోన్ తీస్తారా? బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇస్తారు. తర్వాత ఓకే, థర్డ్ టైం ఇస్తారా బెస్ట్ ఫ్రెండ్? థర్డ్ టైం ఇవ్వచ్చు. ఫోర్త్ టైం ఇస్తారా? ఫోర్త్ టైం తిట్టారు. ఫిఫ్త్ టైం ఫోన్ తీయరు. 100 రూపీస్ అడిగి చూడండి. ఎగ్జాక్ట్లీ 100 రూపీస్. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ అవుట్ సైడ్ వరల్డ్. సో చాలా స్ట్రగుల్ అయినట్టున్నారు డ్యూ టు ఫ్రెండ్స్. యా చాలా స్ట్రగుల్ అయ్యాను. హెల్ప్ ఇచ్చాను ఫ్రెండ్స్ కి. ఐ మీన్ మీరు రిటర్న్ అడిగినప్పుడు? నేను అడగలేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ రియాలిటీ చెక్స్. ఎందుకు హెల్ప్ అడుగుతాం? ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ ఉన్నారు కదా. బట్ హెల్ప్ అడగకూడదు. మేము తక్కువ అవుతామండి. మన దగ్గర ఎంత ఉంది అంతలో బ్రతికేయాలి. చాలా నేర్చుకున్నారు ఫ్యూ డేస్ లో. అవును. బట్ ఐ వెంట్ అండ్ ఐ స్టూడ్ అప్. what taught me is, life taught me is, stand up for people and don't expect anything in return. So నా ఫౌండేషన్ నుంచి ఎంత హెల్ప్ చేశాను టు ది పీపుల్ ఇన్ నీడ్. ఆల్మోస్ట్ 1000 పీపుల్కి మేము వంట చేసాం పర్ డే. పాండమిక్లో కంటిన్యూస్ 27 days చేసాము. 27,000 people we fed. అది కూడా నా హౌస్ కిందే, అక్కపక్క నుండి 2-3 స్లమ్ ఏరియాస్లో పోయి కూపన్స్ పెంచి వచ్చాము. ఈ హౌస్లో రూఫ్ కూడా సరిగా ఉండదండి. నా వాలంటీర్స్, నేను కూడా కొన్ని స్లమ్స్లో పోయాను. డీప్ గా నా వాలంటీర్స్ ని పంపించాను. ఎప్పుడు జరిగింది ఇది ఇన్సిడెంట్? తర్వాతనా అంతకంటే ముందు? ఇప్పుడే జస్ట్ 1 month బ్యాక్ వి ఫినిష్ ద సర్వీస్. లాక్డౌన్ 2 ఎప్పుడు ఫినిష్ అయిందో అప్పుడే సర్వీస్. సెకండ్ వేవ్ ముందు. ఇప్పుడే ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది. ఇన్సిడెంట్ కి ఇప్పుడు లైఫ్ లో సంబంధం లేదు. ఇన్సిడెంట్ ఇస్ తాత స్టోరీ. అంటే మీరు సోషల్ మీడియాలో చూస్తే ఎంత ట్రోల్ చేశారు, ఎంత నెగిటివ్ గా రాశారు. దిస్ ఫ్లిప్ సైడ్
చాలా మందికి తెలియదు. ఇది అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక ఐ థింక్ 500,000 ఆర్టికల్స్ కూడా వచ్చేసినాయి దీనిపైన, సంజనా గల్రాని ఫౌండేషన్ పైన. బట్ నేను ఈ పని చేసింది ఏ ఆర్టికల్ కోసం కాదు, నేను ఈ పని చేసింది ఏ ఒక దీనికోసం కాదు. మేము సోషల్ మీడియాలో కూడా ఎందుకు పెట్టామంటే, నా మనీ అన్నీ అయిపోయిందండి లాక్డౌన్ 2లో. ఫస్ట్ అండ్ ఫస్ట్ లీగల్ కేసులో చాలా పెద్ద పెద్ద లక్షల్లో బిల్ పడింది. తర్వాత నేను నా పెళ్ళికి పెట్టుకునే డబ్బు వచ్చేసి నేను అడిగాను నా హస్బెండ్కి, పెళ్ళి గ్రాండ్గా చేయడానికి పెట్టాం కదా, అందులో కొద్దిగా సేవింగ్స్ మిగిలినాయి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా టెక్నీషియన్స్ ఫోన్ చేశారు, మేడం గారు మనకి తినడానికి కూడా లేదు అని. నాకు లైఫ్ ఇచ్చింది మొదట అడుగు నేను పెట్టి ఇండస్ట్రీకి వచ్చింది కన్నడ ఇండస్ట్రీనే. నేను తీసుకున్నాను ఇండస్ట్రీ నుంచి నేమ్, ఫేమ్ అని, నేనేం ఇవ్వలేదు కదా. సో ఐ థాట్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ టు డూ. ఎఫ్డీ పగిలి కొట్టు, నేను ఉన్నాను కదా, పో చేసుకోపో. వి డిడ్ అన్ని ఎఫ్డీలు కూడా పగిలి కొట్టి ఐ ఫినిష్ మై మనీ. ఇప్పుడు కూడా ఏదైనా కావాలంటే నేను ఇది కొనాలంటే హ్యావ్ టు టేక్ బడ్జెట్ ఫ్రమ్ హిమ్. మరి కొత్త ప్రాజెక్ట్స్ మనీ ఇప్పుడు వస్తే చాలా, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అందరు ఫోన్ చేస్తారు అది కావాలి ఇది కావాలని. అండ్ ఫౌండేషన్లో నేను ఎవరి దగ్గర మనీ అడగను. నేను అడిగితే నా హస్బెండ్కి బిల్ పెడతాను, బడ్జెట్ అప్రూవల్ తీసుకుని నా హస్బెండ్కి బిల్ పెడతాను. బట్ సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే జనాలు ఫోన్ చేశారు, మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, ఏం కావాలి మీకు అంటే. ఐటోళ్ళు ఒక 100 kilos రైస్ పంపియండి, ఒక 50 kilo దాల్ పంపియండి, మెటీరియల్ పరంగా అడిగారు. టొమాటోస్ 200 kilos వచ్చినాయి. 200 kilos టొమాటో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇంట్లో. అట్లా 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 ఫుల్ మా ఇంట్లో అన్ని టొమాటో స్మెల్ లాక్డౌన్లో. మరి ఆనియన్స్ 100 kilos, బికాస్ వీఆర్ కుకింగ్ ఫర్ 1,000 people పర్ డే. సో ఆ రకాల హెల్ప్ వచ్చింది. స్టార్ట్ అవుతే అవును మేము సోషల్ మీడియాలో కొద్దిగా పెడితే ఇట్లా హెల్ప్ వస్తుంది, మేము ఖచ్చితంగా పెట్టాలి అని ఈ ఒక రీజన్ నుంచి మేము సోషల్ మీడియాలో పెట్టాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సంజన. ఇలాంటి ఫేజెస్ మళ్ళీ రాకూడదు మీకు, మీరు మరింత ప్లాన్డ్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, పాజిటివ్ ఎనర్జీ మీతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.